ఇప్పుడు మన సాంబిడు ఏమని అడిగాడు? ఈ యేసు తాలూకు కృష్ణుడి తాలూకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అది ఉన్నా కానీ నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. మరి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా యాక్సెప్ట్ చేయనప్పుడు మరి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ మాకు చెప్పాలి కదా, మేమైతే యాక్సెప్ట్ చేస్తాం. చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రామాయణం గురించి మహాభారతం గురించి నాసా అది మన హిందువులది కాదు, అది క్రైస్తవ దేశంలో ఉన్నదే. కాకపోతే సైంటిస్టులు దేవుడిని నమ్ముతారా లేదా అనేది వేరే విషయం, కానీ అది ఉన్నదైతే రన్ చేయబడుతుంది అయితే క్రైస్తవ దేశాల నుంచే. వాళ్ళు ఈ మహాభారతం రామాయణం కరెక్ట్ అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది చాలా పేపర్లో కూడా వచ్చింది. మరి నాసా ఏమైనా యేసు ఎప్పుడు పుట్టాడు అనేది చెప్పగలిగిందా? ఇంతవరకు చెప్పలేదు. కొన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా చెప్పగలిగిందా? ఇంతవరకు చెప్పలేదు. సో నేను ఇప్పుడు సాంబశివరావుకి నేను చెప్పేది ఏంటి అంటే అడిగేది ఏంటంటే, నువ్వు అంటే నీ ఇంగ్లీష్ క్యాలెండర్ తప్ప మిగతా క్యాలెండర్ని యాక్సెప్ట్ చేయలేదు అన్నావు. నువ్వు చేస్తే అంత చేయకపోతే అంత బోడిగాడు. కానీ మేము